ఇప్పుడు అఫీషియల్ టీఎస్ఎస్ఎల్ పిఆర్బి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పీడీఎఫ్ ఓపెన్ చేసి పేజ్ బై పేజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ వీడియోలో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏం ఉండదు. పీడీఎఫ్లో ఉన్న పాయింట్స్ మాత్రమే సింపుల్ తెలుగులో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు పీడీఎఫ్లో ఫస్ట్ పేజ్ చూస్తే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్ట్స్ 2 ఉన్నాయి: ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ. టోటల్ వేకెన్సీస్ 198. శాలరీ స్కేల్ 27,080 నుండి 81,400 వరకు ఉంది. ఇది 100% అఫీషియల్ గవర్నమెంట్ నోటిఫికేషన్. సెకండ్ పేజ్లో అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు అని క్లియర్గా రాశారు. వెబ్సైట్ నేమ్ కూడా మెన్షన్ చేశారు. అప్లై స్టార్ట్ డేట్, లాస్ట్ డేట్ సిస్టంలో ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. లాస్ట్ డేట్ మిస్ అయితే అప్లై చేయడం పాజిబుల్ కాదు. థర్డ్ పేజ్ చాలా ఇంపార్టెంట్. జోన్ వైజ్ వేకెన్సీస్ టేబుల్ ఫామ్లో ఉన్నాయి. లోకల్ క్యాండిడేట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. మీ జోన్ ఏంటో కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ పేజ్ని చాలామంది స్కిప్ చేస్తారు, అది తప్పు. ఫోర్త్ పేజ్లో బ్యాక్లాగ్ వేకెన్సీస్ మెన్షన్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీస్కి స్పెషల్ ఆపర్చునిటీ ఇది. బ్యాక్లాగ్ వేకెన్సీస్ చాలా రేర్గా వస్తాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ ఛాన్స్ మిస్ చేయకండి. ఈ పేజ్లో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్, రాంగ్ డీటెయిల్ ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ డైరెక్ట్గా రిజెక్ట్ అవుతుంది అని క్లియర్గా రాశారు. ఈ రూల్స్ని కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు అప్లికేషన్ ఫీ డీటెయిల్స్. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి రెడ్యూస్డ్ ఫీ ఉంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి సపరేట్ ఫీ ఉంది. ఫీ వన్స్ పే చేశాక రీఫండ్ ఉండదు అని మెన్షన్ చేశారు. ఈ పేజ్లో స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మొబైల్ నంబర్ చాలా ఇంపార్టెంట్. ఓటీపీ, ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ సేమ్ నంబర్కి వస్తాయి. రాంగ్ నంబర్ ఇస్తే ప్రాబ్లం వస్తుంది. డాక్యుమెంట్స్ లిస్ట్ ఈ పేజ్లో ఉంది. ఫోటో, సిగ్నేచర్ సింగిల్ ఫైల్లో అప్లోడ్ చెయ్యాలి. ఫైల్ సైజ్, ఫార్మాట్ రాంగ్ ఉంటే అప్లోడ్ అవ్వదు. ఈ మిస్టేక్ వల్ల చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతున్నాయి. కమ్యూనిటీ సర్టిఫికేట్ లేటెస్ట్ ఉండాలి. ఓల్డ్ సర్టిఫికేట్ ఉంటే యాక్సెప్ట్ చేయరు అని క్లియర్గా రాశారు. బీసీ క్యాండిడేట్స్కి నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ. ఈ పేజ్లో విమెన్ క్యాండిడేట్స్కి 33% రిజర్వేషన్ మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి సపరేట్ రిజర్వేషన్ ఉంది. ఎలిజిబుల్ విమెన్ క్యాండిడేట్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. ఏజ్ లిమిట్ గురించి చూస్తే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ జనరల్గా 25 ఇయర్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. క్వాలిఫికేషన్స్ చూస్తే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీకి డిగ్రీ కంపల్సరీ. మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీకి డిప్లొమా లేదా బీటెక్ మెకానికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చెయ్యొచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ ఈ పేజ్లో క్లియర్గా ఉన్నాయి. ఐసైట్ రిక్వైర్మెంట్స్, జనరల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. అప్లై చేసే ముందు మెడికల్ స్టాండర్డ్స్ చెక్ చేసుకోవాలి. సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే ఓన్లీ రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేదు. 200 క్వశ్చన్స్, ఎంసీక్యూ టైప్. మెరిట్ బేస్ సెలెక్షన్ ఫాలో అవుతారు. జోన్ సిస్టమ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సెలెక్షన్ అయ్యాక మీ జోన్లోనే పోస్టింగ్ ఉంటుంది. లోకల్ క్యాండిడేట్స్కి ఇది అడ్వాంటేజ్. ఎగ్జామ్ హాల్లో బయోమెట్రిక్ క్యాప్చర్ చేస్తారు. ఫింగర్ ప్రింట్స్, ఫోటోగ్రాఫ్ వెరిఫై చేస్తారు. రూల్స్ వయలేట్ చేస్తే డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది. సెలెక్షన్ ప్రొవిజనల్గా ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ మ్యాండేటరీ. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సెలెక్షన్ క్యాన్సిల్ అవుతుంది. యాంటీసిడెంట్స్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. పోలీస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యాకనే ఫైనల్ అపాయింట్మెంట్. ఈ పేజెస్లో కేటగిరీ వైజ్ వేకెన్సీ బ్రేకప్ డీటెయిల్డ్గా ఇచ్చారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ సపరేట్గా మెన్షన్ చేశారు. మీ కేటగిరీలో కాంపిటీషన్ ఎలా ఉంది ఇక్కడ అర్థమవుతుంది. లాస్ట్ పేజెస్లో అనెక్జర్స్ ఉన్నాయి. స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్, సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మాట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ ఫార్మాట్స్ని కరెక్ట్గా ఫాలో చెయ్యకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ అఫీషియల్ పీడీఎఫ్ ఎక్స్ప్లెనేషన్. నోటిఫికేషన్ పీడీఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.
ఇలాంటి రియల్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.